మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్లో జరిగిన రుషిక ప్రియ హత్యాచారం కేసులో 24 అవర్స్లో న్యాయం జరిగింది. నిజంగా ఇది పోలీసులకి అండ్ డిపార్ట్మెంట్కి అండ్ సిస్టమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంత త్వరగా న్యాయం జరిగినందుకు అసలు ఏం జరిగిందో నేను పూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఇది నేను వివరంగా తెలుసుకొని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. మైండ్ సెట్స్ ఎలా ఉంటున్నాయి, మనం ఎక్కడ నివసిస్తున్నాం, ఎవరి మధ్యలోని, ఇంత రాక్షసుల మధ్యలో మన జీవనోపాధి నడుస్తుందా అనేది ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఏం జరిగిందంటే మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్లోని కపుల్స్ ఉన్నారు. వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. రుషిక ప్రియ తల్లిదండ్రులు. తల్లి కూలి పనికి వెళ్ళగా తండ్రి తిరుపతిలో పనికి వెళ్ళారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో రుషిక కనిపించట్లేదు. సో పేరెంట్స్ ఎతికారు, చాలాసేపు ఎతికారు, ఎక్కడ ఉంది అని వెతికారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు. సో ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి భయం వేసింది, పాప ఎక్కడా కనిపించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తులు అయితే స్టార్ట్ చేశారు. మరి వాళ్ళకి ఎలా డౌట్ వచ్చిందో, ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు కానీ పోలీసులు పేరెంట్స్ని మీ పాప గుడి దగ్గర ఉంది అని చెప్పి గుడి దగ్గరికి పంపించడం జరిగింది. ఈ కులశేఖర్ ఈ రుషిక ప్రియ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్, సేమ్ స్ట్రీటే, ఇంటి బ్యాక్ సైడ్ ఉంటారు. పోలీసులు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెతుకుతుండగా ఈ కులశేఖర్ ఏంటికి వెళ్తున్నారు, అగో శవం అక్కడే ఉంది, తలుపు వెనకాల ఉంది, తీసుకోండి, అదే డ్రమ్లో, ఇలా సమాధానం చెప్పాడు. లిటరలీ ఇలా సమాధానం చెప్పాడు. పోలీసులకి ఏం అర్థం కాలేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒకటే ఏం మాట్లాడుతుందంటే, పాప శవం అందులో దాచాను, వెళ్ళి తీసుకోండి, ఏం చేస్తారు ఇప్పుడు, నన్ను ఏం చేస్తారు మీరు అని ఇలాగే సమాధానం చెప్పాడు. ఈ కులశేఖర్ హిస్టరీ ఏంటంటే ఆల్రెడీ 10 రోజుల ముందే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది 4వసారి. రిలీజ్ అయిన వితిన్ 3 to 4 డేస్లోనే పాపని హత్యాచారం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మర్డర్ కేసు, ఇంతకుముందు హత్యాచారం కేసు, ఇలాంటి కేసుల మీద తను లోపలికి వెళ్ళి బయటికి రావడం జరుగుతుంది. అసలు మన చుట్టుపక్కల ఎవరున్నారు, అసలు నిందితులకి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు? ఆల్రెడీ వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మైండ్కి ఎందుకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం లేదు గవర్నమెంట్. ఈ విషయాన్ని ఇక్కడ ఇలా పెట్టండి. పేరెంట్స్కి ఆ విషయం చెప్పలేదు. ఫస్ట్ కులశేఖర్ని తెలియకుండా ఒక హిడెన్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోయారు. ఎందుకు అంటే అక్కడ జరిగిందా జరగలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అక్కడ కులశేఖర్ చెప్పారు, నేను చేశాను ఈ హత్యాచారం, పాపని నేనే చంపి అక్కడ పెట్టాను అని ఆ కులశేఖర్ చెప్పారు. వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ మనం ఎవరిని నిందించలేము, అది మన లా. దాని గురించి అది నిజమా అబద్ధమా అని చెప్పి పేరెంట్స్కి ఎవరికి తెలియకుండా ఈ కులశేఖర్ని తీసుకెళ్ళి హిడెన్ ప్లేస్లో దాయడం అనేది జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్కి చెప్పారు. ఆ బాడీ అనేది ఫస్ట్ కులశేఖర్ని షిఫ్ట్ చేసే హడావిడిలో ఉన్నారు పోలీసులు. పాపని అయితే తీసుకెళ్లేదు, అక్కడే వదిలేశారు. ఆ పాపని ఏం చేశారంటే పేరెంట్స్ ఇవ్వను, పోస్ట్ మార్టంకి మేము ఇవ్వము అంటే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్తేనే మేము ఇస్తాము అని పేరెంట్స్ అనేవాళ్ళు. అండ్ అక్కడ చుట్టుపక్కల 1, 2, 3 కాదు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో డిస్ట్రిక్ట్ మొత్తం మన రుషిక ప్రియకి వాళ్ళ పేరెంట్స్కి అండగా తోడుగా నిలిచారు. ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా మాకు అతన్ని అప్పచెప్పండి, మేము చూసుకుంటాము. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు మా పిల్లలు, ఇప్పుడు రుషికకి ఇలా జరిగింది, వేరే వాళ్ళకి ఇలా జరగదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని ఫుల్ ప్రొటెస్ట్లు, ధర్నాలు చాలా చేయడం అనేది జరిగింది. వితిన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ లోపే ఇదంతా జరిగిందనమాట. ఆల్రెడీ అందరికీ తెలుసు. దీనికి ధర్నా అవి చేయడం వల్ల మొత్తం బ్లాకేజ్ అయిపోయింది. మన హోమ్ మినిస్టర్ అనిత గారు రంగంలోకి దిగి ఆవిడ కాల్ మాట్లాడడం జరిగింది. పేరెంట్స్తో, అమ్మ నేను మీకు న్యాయం చేస్తాను, కానీ ఇక్కడ వాడు కావాలని చెప్తున్నాడా, లేకపోతే ఇందులో చాలా మంది ఉన్నారా ఏంటి అనేది మాకు తెలియాలి, దానికి పోస్ట్ మార్టం చేయాలి, అందులో మాకు కొన్ని వివరాలు తెలుస్తాయి, దాని ద్వారానే మీకు మేము డీటెయిల్స్ అనేవి ఇవ్వగలమని చాలా మాట్లాడి, ఈవెన్ చాలాసేపు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అర్థమైనట్టు చెప్పి చాలా ట్రై చేయగా ఆ తర్వాత పేరెంట్స్ ఒప్పుకున్నారు పాప బాడీని ఇవ్వడానికి. పాప బాడీని తీసుకెళ్ళి వాళ్ళు పోస్ట్ మార్టం చేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు ఈ కులశేఖరే A1 అని చెప్పి. ఇతనే ముద్దాయి, ఇతనే పాపని హత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేసి ఆ డ్రమ్ములో, వాటర్ ఉన్న డ్రమ్ములో పెట్టేశాడు. అండ్ ఇది జరిగింది మధ్యాహ్నం. అంటే పాప మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదే వాటర్లో నానుతూ చనిపోయి తన ప్రాణాలని వదిలేసింది ఆ దుర్మార్గుడు హత్యాచారం చేసిన తర్వాత. ఈ విషయం తెలిసిన తర్వాత ఏదైతే హిడెన్ ప్లేస్లో ఉన్న కులశేఖర్
తెలియకుండా అంటే కళ్ళు కప్పి తప్పించుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే తను తెల్లవారుజామున 6 గంటలకి శవమై కొలంలో తేరారు. కాకపోతే ఇక్కడ అనిత గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇవ్వడం జరిగింది పేరెంట్స్కి, మీ పాప అంత్యక్రియలు జరిగే లోపు మీకు న్యాయం జరుగుతుంది అని. కానీ ఆ దేవుడే న్యాయం చేసేలా చేశాడు. ఇంకా పాప అంత్యక్రియలు ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం అవుతుంది, ఇప్పటికొచ్చి అంత్యక్రియలు జరగలేదు. కానీ ఆ కులశేఖర్ చనిపోయి చెరువులో దొరికాడు. ఫర్ ద ఫస్ట్ టైం వెంటనే న్యాయం జరిగింది. కానీ ఇది పక్కన పెడితే కానీ పాప ప్రాణం పోయింది. కన్న తల్లికి మాంసపు ముద్దనిచ్చారు పోస్ట్ మార్టం చేసి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు జనాల మైండ్ సెట్ ఎందుకు అలా ఉంటుంది? ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఒక్క తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు రిపీట్ అవ్వకూడదు. అందుకే వాళ్ళకి ఆ జైలు శిక్ష అనేది. సో ఇలాంటివన్నీ గవర్నమెంట్ కొంచెం చూసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇలాంటివి మారితే చాలా బాగుంటుందని నెటిజన్లో కామెంట్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని నేను చాలా ఫోన్స్ చేసి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేసి, ఫోన్స్ చేసి వాళ్ళతో క్లుప్తంగా మాట్లాడి తెలుసుకొని మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాంటి వాళ్ళని నిజంగా ఏం చేయాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే విశ్వభారత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.